గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఎంఓ థియరీ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తామండి. ఎంఓ థియరీ అనేటువంటి ఏ ప్రిన్సిపల్ మీద అంటే ఏ మెథడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయం మాట్లాడినట్లయితే ఇట్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఒక విషయం మీద ఉంటుందని చెప్పామండి. Linear combination of atomic orbitals. దీన్ని సింపుల్ గా ఏమంటాడంటే LCAO మెథడ్ అని చెప్తాడు. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి లీనియర్ కాంబినేషన్ లో జరిగి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తాయి అనేటువంటిది. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే యాక్చువల్గా వేవ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఆ వేవ్ మెకానిక్స్ బట్టి ఏం చెప్తారంటే వేవ్ మెకానిక్స్ ప్రకారం ఈ యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి మనకి వేవ్ కింద కన్సిడర్ చేస్తారండి. విచ్ ఇస్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ఏ వేవ్ ఫంక్షన్. అటామిక్ ఆర్బిటాల్స్ కన్సిడర్డ్ యాస్ ఏ వేవ్ ఫంక్షన్ psi. వేవ్ ఫంక్షన్ దీన్ని psi తో ఇండికేట్ చేస్తారు. ఈ psi అనేటువంటిది దేన్ని చేస్తుంది అంటే మనకి దాని యొక్క ఎలక్ట్రానిక్ వేవ్ ఏదైతే ఉందో విచ్ రిప్రజెంట్స్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఎలక్ట్రానిక్ వేవ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేవ్ ఎలక్ట్రానిక్ వేవ్ ఏదైతుందో దాని యొక్క యాంప్లిట్యూడ్ గురించి మాట్లాడుతుంది. జనరల్ గా ఇది ఏదైతుందో దీన్ని ఏమంటారంటే ష్రోడింగర్ సంబంధించి సొల్యూషన్ అని చెప్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అని చెప్తారు. ఇది ద సొల్యూషన్స్ ఆఫ్ which is solution of Schrödinger wave equation. Solutions of Schrödinger wave equation. జనరల్ గా ఈ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది మెనీ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సిస్టమ్ కి పనిచేయట్లేదు. అలాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అదర్ మెథడ్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఆ మెథడ్ ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఒక మెథడ్ అండి. దాంట్లో సింపుల్ గా ఏమంటాడంటే LCAO మెథడ్ అని చెప్తారు. అమ్మాయి LCAO మెథడ్ ఏం జరుగుతుందంటే జనరల్ ఏంటిది అటామిక్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ మెకానిక్స్ ప్రకారం దేనికి కన్సిడర్ చేయమంటున్నాడు, వేవ్ ఫంక్షన్ అనుకోమంటున్నాడు. అంటే వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని సైగా ఇండికేట్ చేయమంటున్నాడు. సైగా ఇండికేట్ చేసినట్లయితే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేవ్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తుంది. ఇది దేనికి సమానం అవుతుంది, సొల్యూషన్స్ ఆఫ్ ష్రోడింగర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి సమానం అవుతుందండి. ఈ ష్రోడింగర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో మెనీ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సిస్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అందువల్ల ఆ కాంబినేషన్ చెప్పకపోతుంది కాబట్టి ఇంకొక అదర్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఏంటో చూస్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఒక మెథడ్ ఏదైతే ఉందో దీన్ని చూస్ చేసుకున్నామండి. ఆ మెథడ్ ప్రకారం ఏంటంటే మీకు సింపుల్ గా ఒక స్మాలెస్ట్ మాలిక్యూల్ అయినటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మీకు అర్థం అవడానికి ఈ యొక్క హైడ్రోజన్ మాలిక్యూల్ అనేటువంటిది ఇట్ ఈస్ హోమోన్యూక్లియర్ డయాటమిక్ మాలిక్యూల్. హైడ్రోజన్ మాలిక్యూల్ చూసినట్లయితే రెండు హైడ్రోజన్స్ కంబైన్ అయ్యి మనకి హైడ్రోజన్ కింద ఫామ్ అవుతుంది. విచ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ టూ హైడ్రోజన్ ఆటమ్స్ టు ఫార్మ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటి నాకు చూసినట్లయితే దీనికి ఈ రకంగా ఉంటాయి. ఈ యొక్క హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఏమంటాం హోమోన్యూక్లియర్. దీంట్లో రెండు హైడ్రోజన్స్ కూడా రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయండి, రెండు హైడ్రోజన్ సంబంధించి 1s ఆర్బిటాల్ లో ఉంటాయి గ్రౌండ్ స్టేట్ లో. 2 1s orbitals of the electron present in here the electron combination of hydrogen and the hydrogen atomic number and the 1.
హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే గ్రౌండ్ స్టేట్ లో 1s ఎలక్ట్రాన్ లో 1s ఆర్బిటాల్ లో ఉంటది. అలాగా ఈ యొక్క హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతుందో దానికి సంబంధించి రెండు హైడ్రోజన్స్ కూడా ఎక్కడ ఉంటాయండి, రెండు 1s ఆర్బిటాల్స్ లో ఉంటాయి. ఇవి రెండు 1s ఆర్బిటాల్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేనికి కన్సిడర్ చేయమన్నారంటే ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఒక దాన్ని ఏ అని రెండో ఎలక్ట్రాన్ ని బి అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అక్కడ ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేనికి చూస్ చేసుకున్నాం అంటే అటామిక్ ఆర్బిటాల్స్ వచ్చి ఏమవుతుందంటే విచ్ ఇస్ psi a అండ్ విచ్ ఇస్ psi b అనుకుందాం. అప్పుడు వీడి యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది కదా. 2 అవుతుందండి. దానికి సంబంధించి ఇక్కడ వీటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఏమవుతుందంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ సంబంధించినటువంటి వేవ్ ఫంక్షన్ అవుతుంది. మాలిక్యులర్ ఆర్బిటాల్ సంబంధించినటువంటి వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ ఫంక్షన్ psi mo అవుతుంది. psi mo అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ కింద లెక్క which is the linear combination of atomic orbitals అవుతుంది, which is nothing but psi a plus or minus psi b అవుతుంది. ఇక్కడ plus or minus psi b లో ఇక్కడ atomic orbitals of బాండింగ్ అండ్ నాన్ బాండింగ్ యాంటీ బాండింగ్ అనేటువంటి రెండు రకాలు ఉంటాయండి. అవి ఎలా ఉంటాయని చూస్తున్నట్లయితే ఇక్కడ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఫామ్ అవుతున్న కాంబినేషన్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏముంటాయంటే ఒకటి బాండింగ్, రెండోది ఏంటంటే యాంటీ బాండింగ్ లో ఉంటాయి. ఫస్ట్ సపోజ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ సిగ్మా a ప్లస్ psi a ప్లస్ psi b అనేటువంటిది ఏదైతే ఉందో which is 2 pairs అంటున్నాం. అదో పేరుని psi a మైనస్ psi b అనేటువంటిది ఏదైతే ఉందో ఇదోటిని psi a ప్లస్ psi b అనేటువంటిది ఏం చేస్తుందంటే అండ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేస్తుంది. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ which is indicated with sigma. బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తుంది. ఇదే psi a మైనస్ b అంటే యాంటీ బాండింగ్ ఏదైతే ఉందో మాలిక్యులర్ ఆర్బిటాల్ దాన్ని సిగ్మా స్టార్ తో ఇండికేట్ చేస్తుంది. psi a ప్లస్ psi b అనేటువంటిది బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ psi a మైనస్ psi b అనేటువంటిది ఏంటి యాంటీ బాండింగ్ కింద దాన్ని సిగ్మా స్టార్ తో ఇండికేట్ చేస్తారు. వీడి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని చెప్తున్నాం. ఇలాగా దీనికి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి ఈ రకంగా ఉంటాయి. దీనికి సంబంధించి మాయిక్స్ అనేటువంటి చూసినట్లయితే అది ఏ రకంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండాలని చెప్పాను. ఎనర్జీ రిప్రజెంటేషన్ ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ వచ్చి ఈ రకంగా రాస్తాను. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే అటామిక్ ఆర్బిటాల్. ఇది కూడా ఏంటి అటామిక్ ఆర్బిటాల్. ఇదేంటి మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ హైడ్రోజన్ సంబంధించి ఇక్కడ H ఉంది, ఇక్కడ ఏముంది H2 అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ హైడ్రోజన్ సంబంధించి 1s1 కదా, 1s1 అవుతే ఇలా ఒక ఎలక్ట్రాన్ 1s1 లో ఉంటుందండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ 1s1 లో ఉంటుంది. అదే దీనికి సంబంధించి ఇక్కడ ఏముంటుందంటే సిగ్మా psi a ప్లస్ b, ఇక్కడ సిగ్మా స్టార్ psi a ప్లస్ psi b కింద psi a మైనస్ psi b కింద ఉంటుంది. దాని రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో మనకి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇది సిగ్మా బాండ్ అన్నా ఇది సిగ్మా స్టార్ అంటున్నాం కదా.
కదా. దీంట్లో విచ్ ఇస్ సిగ్మా 1s2 ఉంటుందండి, అదే సిగ్మా 1s ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఏముంటుందంటే సిగ్మా స్టార్ 1s ఉంటుంది. మనకి హైడ్రోజన్ మాలిక్యూల్ కాబట్టి దాంట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి మాలిక్యూల్ కాబట్టి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంటాయి. సేమ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లోని దీని యొక్క ఆర్బిటాల్ ఫిల్లింగ్ లో ఎలా ఉంటుందంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ లో అటామిక్ ఆర్బిటాల్స్ లో ఏ రూల్స్ లో అయితే మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేటువంటి జరుగుతుందో అదే రూల్ ప్రకారం ఫిల్ అవుతుందని చెప్పుకున్నాను నిన్న. అదే రూల్ ప్రకారం మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చి ఆర్డర్ ఉంటుందండి. ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఫిల్ అవుతూ ఉంటాయి. యాక్చువల్ గా దీన్ని బట్టి ఏం చేస్తాం అంటే బాండ్ ఆర్డర్ ఏదైతుందో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పిందే. ఏంటి బాండ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే దేని బాండ్ ఆర్డర్ అంటే ఇట్ ఇస్ ద హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బాండింగ్ అండ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. హియర్ బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు బాండ్ ఆర్డర్ ఏదైతుందో దానికి సంబంధించి ఫార్ములా ఏంటండి, హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ number of electrons of bonding minus number of electrons of anti bonding. NB minus Na అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే బాండ్ ఆర్డర్ బట్టి ఆ బాండ్ ఆర్డర్ బట్టి ఏంటి దేర్ ఇస్ ఏ బాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మాలిక్యూల్ అని చెప్తాం. ఫస్ట్ సపోజ్ బాండ్ ఆర్డర్ వచ్చి 1 2 3 ఇలా వచ్చింది అనుకోండి. దీని అర్థం ఏంటి, 1 వచ్చిందంటే ఆ యొక్క మాలిక్యూల్స్ లో బాండింగ్ ఏముంటుంది, సింగిల్ బాండ్. 2 వచ్చిందంటే దాని మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. 3 వచ్చిందంటే దాని మధ్యలో ఏముంటుందంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ రకంగా మనకి బాండ్ ఆర్డర్స్ అనేటువంటి రావడం ఉంటుందండి. బాండ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా బాండ్ ఆర్డర్ అనేటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దానికి బాండ్ స్ట్రెంత్ కి అండ్ బాండ్ లెంత్ కి. బాండ్ స్ట్రెంత్ కి ఏదైతే ఉంటుందో దానిలో ప్రొపోర్షనల్ గా ఉంటుంది అండ్ బాండ్ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. తర్వాత బాండ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత దాని యొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలి. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఎలా చెప్తామంటే మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అన్ని కూడా పెయిర్ అప్ అయినట్లయితే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆల్ ఆర్ పెయిర్డ్. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్ని కూడా పెయిర్ అయినట్లయితే విచ్ ఈస్ హ్యావింగ్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్ అండి. డయామాగ్నెటిక్. అలా కాకుండా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఎక్కడైనా ఉంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే విచ్ ఇస్ హ్యావింగ్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్ అని చెప్తాను. పారామాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటి విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎల్సిఓ మెథడ్ లో ఉన్నటువంటి మెయిన్ పోస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలండి. అండ్ మెయిన్ గా దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అంటే మనకి బాండింగ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది డిస్కస్ చేయాలండి. ఆ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టే మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి విషయాలు చూద్దాం. దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయండి. కండిషన్స్ ఏంటి అంటే లీనియర్ కాంబినేషన్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రాన్స్ మధ్యలో సేమ్ ఎనర్జీ ఉండాలి. అదే రకంగా ఇంకోటి ఏముండాలంటే మాక్సిమం ఓవర్లాపింగ్ జరగాలి. ఇంకోటి ఏముండాలంటే సిమెట్రీ కూడా సేమే ఉండాలండి. ఒక ఎస్ ఆర్బిటాల్ వచ్చి ఇంకో ఎస్ ఆర్బిటాల్ తో మాత్రమే కంబైన్ అవుతుంది తప్ప ఎస్పి అక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సంబంధం చేసినప్పుడు ఎలా ఉండాలి, సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ సిమెట్రీ, ఓవర్లాపింగ్ స్ట్రాంగ్. ఓవర్లాపింగ్ అనేటువంటి ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా జరగాలి. ఇవి మెయిన్ గా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 కండిషన్స్ వద్దు. తర్వాత దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి మిగతా ఏ కాంపౌండ్ ఇచ్చినా నథింగ్ బట్ ఏ మాలిక్యూల్ ఇచ్చినా సరే ఆ మాలిక్యూల్ సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మనం రాయగలండి. Here order of the energy order of molecular orbitals. The energy order of
మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటి అని ఇవ్వడానికి చూసినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే సిగ్మా 1s, తర్వాత సిగ్మా స్టార్ 1s, తర్వాత సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s ఉంటుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ రకంగా చెప్పాలి. ఆర్డర్ అంటున్నాం కాబట్టి మధ్యలో మనం ఏ సింబల్ పెట్టాలంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ప్లేస్ చేస్తున్నాను. గ్రేటర్ దాన్ అండ్ ఇక్కడ తర్వాత 1s 2s కంప్లీట్ అయిన తర్వాత 2p ఉంటుందండి. 2pలో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. అంటే p దగ్గర ఉన్నటువంటిది x y z ఉంటాయి కదా, దాంట్లో 2p y పై 2py పై 2pz ఈ రెండు కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత వచ్చి ఏముంటుందంటే సిగ్మా 2px ఉంటుంది. సేమ్ దాని తర్వాత మళ్ళీ ఈ రకంగానే పై స్టార్ 2py ఈక్వల్ టు పై స్టార్ 2pz ఉంటుంది. ఫైనల్గా సిగ్మా స్టార్ 2px ఉంటుంది. మ్యాక్సిమం ఇవి ఎలక్ట్రాన్స్తో ఉన్నటువంటి ఆర్డర్ అయితే ఇది. ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే మనకి కంప్లీట్ అవుతుందండి ఫిల్లింగ్. దీని ప్రకారం ఏంటంటే మనం రిమైనింగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బాండ్ ఆర్డర్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఎల్సియు మెథడ్లో ఏంటంటే మెయిన్గా మీకు అసలు లీనియర్ కాంబినేషన్ ఎందుకు జరుగుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆటమ్స్ ఏవైతే నథింగ్ బట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ మెయిన్గా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తామండి. అండ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రెండు చెప్తాకి ఇది ఉపయోగపడుతుంది అంతే. దీని నుంచి ఇలా మనం డ్రా చేసినట్టు ఈ యొక్క ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఇచ్చేసి మనం డ్రా చేసినటువంటి డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే మాయిడ్స్ అంటాం. Here it is molecular orbital of energy level diagrams and which is molecular orbital energy level diagrams. Energy level diagrams అని చెప్తుంది. ఈ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ బట్టి మనకేం తెలుస్తుంది, అక్కడ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బట్టి దాని యొక్క బాండ్ ఆర్డర్ తెలుస్తుంది. వాటి యొక్క ఫ్రేమింగ్ బట్టి మాలిక్యులర్ ఎంట్రీ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అనేటువంటి తెలుస్తుంది. ఎప్పుడు కూడా బాండ్ ఆర్డర్ చూసినట్లయితే బాండింగ్ ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇట్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇస్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ద కాంపౌండ్ మస్ట్ బి స్టేబుల్. ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో దానికి స్టెబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ బాండింగ్ is less than number of anti-bonding electrons అనుకోండి which is unstable and not existed. ఇలాంటిది అన్స్టేబుల్ అండ్ ఎగ్జిస్ట్ అవ్వదు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకు తెలిసి ఉండాలి అండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వీటి యొక్క మాయిడ్స్ సంబంధించిన ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ అన్ని కూడా రేపు క్లాస్లో చూద్దాం. అక్కడితో మ్యాక్సిమం ఇది కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చి వేరే చాప్టర్ కూడా చూస్తాం.